ఎప్పుడు చికెన్ తో చేసే బిర్యానీ, కర్రీ, ఫ్రై లాంటివి కాకుండా ఇలా 65 కూడా చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అన్నమాట. ఈసారి ఈ సండే ఇలా 65 ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియచేయండి. ముందుగా అయితే ఒక పావు కేజీ చికెన్ ని, బోన్లెస్ చికెన్ ని తీసుకున్నాను. శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకొని వాటర్ ఏమీ లేకుండా చికెన్ ని తీసుకోండి. తర్వాత ఇందులో ఒక ఎగ్ ని వేసుకొని రుచికి తగ్గట్లుగా కారం, ఉప్పు, ఒక చిటికెడు పసుపు, ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి, ఒక పావు స్పూన్ ఏమో అల్లం పేస్ట్, ఒక పావు స్పూన్ వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, ఒక 2 స్పూన్లు మైదా వేసుకొని మొత్తం అంతా చికెన్ కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టేంత వరకు ఇలా కలుపుకొని ఒక ½ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. చికెన్ ని బాగా మ్యారినేట్ చేసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు, లేదా బయట అలా వదిలేసేయచ్చు మూత పెట్టేసి. ఇలా ముందుగా చికెన్ ని మ్యారినేట్ చేసుకుంటే ముక్క చాలా సాఫ్ట్ గా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ పీసుల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఈ పీసులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ ని మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చికెన్ లోపల వరకు బాగా ఉడుకుతుంది. అప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ చికెన్ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ సాటేస్ కోసం ఒక పాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు దాకా చిల్లీ సాస్, ఒక 2 స్పూన్లు టొమాటో సాస్, ఇంకా మీ దగ్గర ఉంటే సోయా సాస్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకోండి. సోయా సాస్ వేస్తే ఉప్పు వేయక్కర్లేదు, లేదంటే ఒక చిటికెడు ఉప్పు, ఒక పావు స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకుని వీటన్నిటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక అర గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇలా ఈ సాస్లన్నీ ఉడుకుతున్నప్పుడు మీకు మంచి కలర్ లో కావాలి అనుకుంటే చికెన్ 65 ని కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసులన్నింటినీ ఇందులో వేసుకొని సాటైజ్ చేసుకోవాలి. ఈ సాస్ మొత్తం చికెన్ పీసులకి బాగా పట్టేంత వరకు. ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత ఫైనల్ గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలిపి కాస్త కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్దరిపోతుంది. సర్వ్ చేసుకున్న చికెన్ మీద కొంచెం నిమ్మరసం వేసుకుని పచ్చి ఉల్లిపాయ ఈ చికెన్ 65 తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ 65 మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.